హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ Parikshit.net. మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ పొందొచ్చని లాస్ట్ వీడియోస్లో మనం తెలుసుకున్నాం. అలానే మనం స్మాల్ క్యాప్లో, లార్జ్ క్యాప్లో టాప్ 3 మ్యూచువల్ ఫండ్స్ గురించి కూడా తెలుసుకున్నాం. అయితే ఇవాళ వీడియోలో మనం మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుందాం. అలానే మిడ్ క్యాప్లో టాప్ 3 మ్యూచువల్ ఫండ్స్ గురించి కూడా ఇవాళ తెలుసుకుందాం. ఓకే, మనం మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే మార్కెట్ క్యాప్ బేస్ చేసుకొని టాప్ 101 నుండి టాప్ 250 స్టాక్స్, దాంట్లో ఒకవేళ మనం మ్యూచువల్ ఫండ్స్ కంపెనీ అనేది ఇన్వెస్ట్ చేస్తుంటే దాన్ని మనం మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అని అంటాం. దీంట్లో మనకేంటంటే రిస్క్ కొంచెం మోడరేట్గా ఉంటుంది, అలానే రిటర్న్స్ కూడా మనకి మోడరేట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం ఈ వీడియోలో కొన్ని టర్మ్స్ వస్తుంటాయి, మీకు ఎక్స్పెన్స్ రేషియో, ఎగ్జిట్ లోడ్, ఫండ్ సైజ్ ఇలాంటివి మీకు వస్తూ ఉంటాయి. ఓకే, ఈ టర్మ్స్ గురించి మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే మన ప్రీవియస్ వీడియోస్ వాచ్ చేయండి, అప్పుడు మీకు ఈ వీడియో క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం టాప్ 3 మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 3 వచ్చేసి మనకి క్వాంట్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్. ఇది మనకు లాస్ట్ 3 ఇయర్స్లో 26% రిటర్న్స్ జనరేట్ చేసింది. అలానే ఇది ఒక 5 స్టార్ రేటింగ్ ఉన్న మ్యూచువల్ ఫండ్. ఈ ఫండ్ సైజ్ వచ్చేసి 9,500 crores. దీంట్లో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే మినిమం 1,000 రూపీస్తో ఎస్ఐపి స్టార్ట్ చేయొచ్చు. అలానే దీని ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసరికి 0.58% అండ్ ఎగ్జిట్ లోడ్ వచ్చేసరికి 0.5%. ఒకవేళ మీరు 3 monthsలో విత్డ్రా చేసుకుంటే మీ ఇన్వెస్టెడ్ అమౌంట్ పైన 0.5% అనేది కట్ అవుతుంది. అలానే ఈ మ్యూచువల్ ఫండ్ ఎక్కువగా హెల్త్ కేర్, ఎనర్జీ అండ్ సర్వీస్ సెక్టార్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసింది. నెంబర్ 2 వచ్చేసి HDFC మిడ్ క్యాప్ ఆపర్చునిటీ ఫండ్. ఈ ఫండ్ మనకి లాస్ట్ 3 ఇయర్స్లో 30% రిటర్న్స్ జనరేట్ చేసింది. దీని ఫండ్ సైజ్ వచ్చేసరికి 77,000 crores. ఇది ఒక 4 స్టార్ రేటింగ్ ఉన్న మ్యూచువల్ ఫండ్. దీనిలో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే మినిమం 100 రూపీస్తో ఎస్ఐపి స్టార్ట్ చేయొచ్చు. దీని ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసరికి 0.76%. అలానే దీనిలో ఎగ్జిట్ లోజ్ వచ్చేసరికి 1%. మనం ఒక 1 year లోపు విత్డ్రా చేసుకుంటే. అలానే ఇది ఎక్కువగా ఫినాన్షియల్, హెల్త్ కేర్ అండ్ టెక్నాలజీ సెక్టార్స్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేసింది. మనకి నెంబర్ 1 వచ్చేసి మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్. ఇది లాస్ట్ 3 ఇయర్స్లో మనకి 38% రిటర్న్స్ జనరేట్ చేసింది. అలానే ఇది ఒక 5 స్టార్ రేటింగ్ ఉన్న మ్యూచువల్ ఫండ్. దీని ఫండ్ సైజ్ వచ్చేసి మనకి 18,000 crores. దీనిలో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మినిమం 500తో ఎస్ఐపి స్టార్ట్ చేయొచ్చు. అండ్ దీని ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసరికి 0.54% అండ్ దీని ఎగ్జిట్ లోడ్ వచ్చేసరికి 1%. ఒకవేళ మనం 1 year లోపు విత్డ్రా చేసుకుంటే. అండ్ ఇది ఎక్కువగా టెక్నాలజీ, సర్వీసెస్ అండ్ ఆటోమొబైల్ సెక్టార్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసింది. ఇవి నా ప్రకారంగా టాప్ 3 మ్యూచువల్ ఫండ్స్ మిడ్ క్యాప్ కేటగిరీలో. సో మీరు అది కనుక ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీటితో పాటు అదర్ ఫండ్స్ కూడా చెక్ చేసుకొని మీరైతే మీకు ఏ ఫండ్ అవుతో కరెక్ట్గా సెట్ అవుతుందో అలాంటి ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఏ టాపిక్స్ పైన నేను వీడియోస్ చేయాలో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.